వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1,30,00,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇవ్వటం జరిగిందని, అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చిందో లేదో ప్రజలే చెప్తారని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 20 మందికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 14,73,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుండి 20 మందికి ఆర్థిక సహాయ చెక్కులను అందజేశామని, ఇప్పటివరకు 1,30,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా పెన్షన్లను పెంపు చేశామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం అమలు చేయటం జరిగిందని, వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని హితో పలికారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికన్నా సీఎం సహాయ నిధి ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీది సుపరిపాలన అని, వైసీపీది సుపారీపాలన అని అన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని, అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, జలీల్, మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రహీం, చంద్రమౌళి, ఇజ్రాయిల్, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో 20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని దాదాపు 14,73,439 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. టోటల్గా ఇప్పటివరకు 131 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు తీసుకొచ్చాం. టోటల్ 1,37,94,699 రూపాయలని ఇప్పుడు దాకా ఇచ్చాం. త్వరలో కూడా మళ్ళీ కూడా ఒక వారం 10 రోజుల్లో ఇంకో విడత చెక్కుల్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. నేను ఎవడో తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డోళ్ళకి ఇవన్నీ డూపా అంటే సూపర్ 6 డూప్ అన్నారు, ఇదిగో డూపా. నేను ఎవడో చెప్తున్నా, ఈరోజు మీరు వెళ్ళండి, తల్లికి వందనం ఏ తల్లిని అడిగింది పడిందో లేదో, అది డూపా. పత్రికా మిత్రున్నారు, మీరు బట్టే రాస్తున్నారు, మీరు విచారించండి అన్న డబ్బులు పడ్డాయి లేదు, పడితే రాయండి, పడకపోతే కూడా రాయండి, ఇబ్బంది పడలేదు వాళ్ళకి ప్రభుత్వం డూప్ అని రాయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు డూప్ వ్యవహారం చేసి, మీరు అరాచక పరిపాలన చేసి, మేము చేస్తుంటే ఎన్డీఏ కూటమి చేస్తుంటే ఓర్చుకోలేక మీ ఇష్ట ప్రకారంగా నోటికి 4 ఎట్లా తిరిగితే అట్ట మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చేసే డ్రామాలకి వేషాలకి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి మీకు శిక్ష విధించారు, మరి రెండోసారి కూడా మీరు శిక్ష రెడీ అవుతున్నారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి, ఎందువల్లంటే మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు సూపర్ 6 చెప్పిన దాంట్లో పెన్షన్లు పెంచలేదా? మీరు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు గందరగోళం చేసి పెంచారు. మేము గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచేటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మాదని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే అందరికీ ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం, అందరికి ఇచ్చాం. మొన్న మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు వచ్చాము, జనార్దన్ రెడ్డి కాలనీలో మా చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాం. వెళితే మొత్తం ముస్లిమ్స్ 5 మంది బిడ్డలు వచ్చి ఒక స్లిప్ రాసుకొని, అయ్యా మాకు 5 మందికి తల్లికి వందనం పడింది, థ్యాంక్స్ చంద్రబాబు లోకేష్ మామ గారు అని చెప్పిన బోర్డు కూడా మీరు చూపించిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అది అబద్ధమేనా? పని అడగండి వాళ్ళు, అమ్మ మీకు పడిందా లేదా, లేదా ఎమ్మెల్యే చెక్కులు ఇచ్చాడా, లేదా చంద్రబాబు నాయుడు తప్పుడు చెక్కులు ఇచ్చా అడగండి. అయ్యేం అడగకుండా అంతా డూప్ అంట. నేను చెప్పేది ఒకటే, మాది సుపరిపాలన, మీది సుపారీ పరిపాలన. అందుకని ఈరోజు శిక్షకి అనుభవిస్తా ఒక్కొక్కడు బయటపడతా ఉన్నారు మీరు చేసినటువంటి తప్పులకి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, వాస్తవాలు చెప్పండి. గ్రామంలోకి వెళ్ళండి, ఎవరు సిమెంట్ రోడ్లు వేసారో చూడండి, ఆ బోర్డు చూడండి ఎవడేసారో, అదిగో డూపా, ఆ సిమెంట్ రోడ్డు కూడా డూపా చెప్పండి. చెరువు కట్ట దగ్గరికి వెళ్ళండి, చెరువు రిపేర్ చేసాం, అదిగో డూపా చెప్పండి. మీరు అట్లా లేకుండా ఊరికే మీ ఇష్ట ప్రకారంగా మీ చెత్తపత్రిక ఉంటుందని చెప్పి మీరు దాంట్లో బ్యాన్ రైటింగ్ రాయించుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియదు. దమ్ముంటే సలహాలండి, అభివృద్ధి చేయాలా ఇది చేయాలని చెప్పండి, ఖచ్చితంగా మీ సలహాలు తీసుకుంటాం, అభివృద్ధి చేస్తాం. అంతే తప్ప వచ్చేదాన్ని రాలేదని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గ్యాస్ చెప్పిన ప్రకారం 3 సిలిండర్లు సంవత్సరం ఫ్రీగా ఇస్తాను. ఆల్రెడీ 1-2 సిలిండర్కి డబ్బులు పడిపోయాయి, ఇంకొక సిలిండర్కు 2 సిలిండర్ పెండింగ్ ఉంది. అది కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము వేయమని చెప్పి ఎక్కడ కూడా మేము చెప్పే పరిస్థితి లేదు. మేము చెప్పిన సూపర్ 6లో ఆల్మోస్ట్ ఆల్
రేపు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సులు వేస్తున్నాం. రండి చూద్దాం, రండి. మీరు కూడా ఎక్కడ తీసుకుపోయి తిప్పుతాం, మీరు ఆడపై తిప్పుతాం రండి. అది కూడా చూపినా. తర్వాత మేము చెప్పిన ప్రకారంగా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. మొత్తం సూపర్ 6లో 90% మొత్తం చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉన్నది మోడీ గారి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తిరగండి జనాల్లో, మీరు మీటింగ్ పెట్టి మాట్లాడడం కాదు. మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన సిఎంఆర్ చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని మన యొక్క పార్టీ కార్యాలయం పక్కన ఎమ్మెల్యే గారి యొక్క అధికార కార్యాలయం నందు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గంలో 9 విడతలుగా మనం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మన శాసనసభ్యులు గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి 294 పోలింగ్ కేంద్రాల నుంచి నాయకులు అక్కడ మా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు బాగలేవని మీరు అందరూ కూడా కలిసి శాసనసభ్యుల గారికి మీరు హాస్పిటల్ యొక్క బిల్స్ అన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క బిల్స్ని కూడా శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి మంజూరు చేసి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభా అధ్యక్షులు పాసిం సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న వారికి, అదేవిధంగా సిఎంఆర్ లబ్ధిదారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఏ గ్రామాల్లో ఎంత వచ్చిన విషయాన్ని కూడా మేము ముందు ఇస్తున్నాం. మీరు చదివిన తర్వాత పేర్లు వచ్చి మన యొక్క శాసనసభ్యుల ద్వారా ఆ యొక్క చెక్కులు తీసుకుని మీ గ్రామ నాయకులు దాన్ని ఎవరు రెఫర్ చేస్తున్నారో వారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా విన్నవించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర సమీపంలో గూడూరు నుండి చిల్లకూరు జాతీయ రహదారికి వెళ్తున్న కారును వెనక వస్తున్న మినీ ట్రక్ ఢీకొంది. ట్రక్ వెనుక వస్తున్న గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ట్రక్కును ఢీకొంది. దీంతో కారు, ఆటో వెనుక భాగం, బస్సు ముందు భాగం కొంత దెబ్బతింది. కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిట్టమూరు మండలం గుణపాటిపాలెంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. చిట్టమూరు వైసీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వీరికి మురళీధర్, చెన్నారెడ్డి, శ్రీనివాసులరెడ్డి వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం శాసనమండలి సభ్యులు మురళీధర్ మాట్లాడుతూ అబద్ధపు హామీలిచ్చి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోతల ప్రభుత్వమని, తల్లికి వందనం పథకంలో భాగంగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం సక్రమంగా నిలబెట్టుకోలేదన్నారు. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి ప్రజలు డబ్బులు పెట్టి చెప్పటమే కానీ చేయని చంద్రబాబు మాటలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి మోసపోయారు. మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి వీటిని మేమే సృష్టించాము, ఇవన్నీ మా ఆలోచనలే అని చెప్పుకోవటం చాలా వరకు సిగ్గుచేటని తెలియజేశారు. ఏ పార్టీకి లేనటువంటి బలమైన కేడర్ వైఎస్ఆర్సీపీకి ఉందని, కానీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కేడర్లో అసంతృప్తి ఉన్నది వాస్తవమని, కాంట్రాక్టు పనులు చేసినటువంటి నాయకులకు బిల్లులు సక్రమంగా పడలేదని, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలను గుర్తించకపోవడం వంటి ఎన్నో కారణాల వలన కార్యకర్తలకు భరోసా ఇచ్చి మళ్లీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అందరూ కృషి చేయాలని నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బివి రమణయ్య, చిట్టమూరు జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, కామారెడ్డి రమేష్ రెడ్డి, కామిరెడ్డి కస్తూరి రెడ్డి, వంకా చెంచయ్య, చిల్లకూరు కోదండరామిరెడ్డి, చెన్నూరు శ్రీహరిరెడ్డి, దేవారెడ్డి, సుధాకర్ రెడ్డి, పెల్లూరు సురేందర్ రెడ్డి, బురద గాలి, కొత్తపాలెం గ్రామ సర్పంచు ఎర్రబోతు మణి, మస్తాన్ సాహెబ్, లోకేష్ రెడ్డి, పిట్టవానిపల్లి మాజీ సర్పంచు మణి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఆయన కంటే 4 రెట్లు ఎక్కువ ఇస్తామన్న మాటలు ఏ రకంగా మాట్లాడారు మన పెద్దలు చెప్పారు ఇక్కడ నిన్నగాక మొన్న. మరి ఆడబడ్డ నిధి అని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆశపడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా నెలకు ఒక 1,500 రూపాయలు వస్తాయేమో
మరి బాండ్లు ఇస్తున్నారు కదా, ఈ బాండ్లు ఇస్తే దీని మీద గ్యారంటీ ఉంటుందేమో అని కొంత ఎక్కడ సంవత్సరం అయిపోయి ఆడబిడ్డ నిధి అనేది ఎక్కడైనా ప్రయత్నం మన చేసే విధానం లేకుండా ఈరోజు వ్యంగ్యంగా అట్లాంటి ఇస్తే ఆడబిడ్డ నిధి ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేసేయాలని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది కరెక్టేనా? అదే అంటారు, మన ఊర్లో చెప్తుంటారు, ఏరు దాకా ఆ తెడ్డుని తీసుకుపోతారు, ఏరైన తర్వాత నావను తగలబెడతారన్న విధంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కరెక్టేనా ఇది? ఆడబిడ్డ నీదని ఆశపెట్టి ఇంటికి 2-3 ఆడబిడ్డలు ఉంటే ఏదో 1500 వస్తాయిలే, మరి సంవత్సరానికి ఇంచుమించు మనకు 18,000 రూపాయలు మనకు వస్తుందిలే, ఒక 2-3 ఉంటే 36,000 వస్తుంది, మళ్ళీ 4 ఉంటే 48,000 పైన ఇంచుమించుగా వస్తుంది అని ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు? 34 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డబల్ చేసి 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. వేరే చేసుకోండి ఎవరిది గొప్ప హృదయమో అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పేది మేము 4,000 ఇచ్చామని మాట్లాడుతున్నారు. 4,000 కరెక్టే, దాంట్లో లోపలికి వెళ్తే 7 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. 65 లక్షల మంది పెన్షన్ ఇస్తుంటే అవి ఇవి కరెంటు బిల్లులు అవి అని ఇవి అని చెప్పేసి నిలువెత్తున మోసం చేసి 7 లక్షల మందికి తీసేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు ఇస్తూ 65 లక్షల మందికి ఇవ్వడం చిన్న విషయం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరికి పెట్టే గుణం ఉంది, ఎవరికి హక్కును చేర్చే గుణం ఉంది, మీరంతా ప్రజలకు మరి ఇళ్లలోకి వెళ్లి మరి వాళ్ళందరికీ తెలియజేయాల్సిన విషయం మీకు బాధ్యత ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. పదే చెప్పి అన్ని మోసపు మాటలు. కరెంటు నా జీవితంలో పెంచను అని గట్టిగా మాట్లాడారు. వచ్చిన 3-4 నియోజకవర్గ సమన్వయకర్త వేరుగా మురళీధర్ గారికి, మన అనేక గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి మా యొక్క వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం మండల మీటింగ్ పెట్టుకుని ఇక్కడ సమావేశం అయ్యాం. కారణం చంద్రబాబు ఎలక్షన్ అప్పుడు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినటువంటి తీరును ఎండగట్టనాటికే మనందరం ఇక్కడికి ఒక దగ్గరికి చేరడం అయింది. ఈరోజు మీరు చూస్తే ఒక పెన్షన్ మాత్రం ఇచ్చాడు ఫస్ట్. తర్వాత తల్లికి వందనాన్ని 1 సంవత్సరం నెట్టుకుంటూ వచ్చాడు. సరే, ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు అనేక మీటింగుల్లో ఒత్తిడి తెచ్చి హేళనగా ఆయన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పని హేళన చేసిన తర్వాత ఈ బాధను తట్టుకోలేకనే తల్లికి వందనం ఇచ్చాడే తప్ప అతనికి మనసుండి మాత్రం ఇవ్వలేదని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ తొందరపడకుండా గమ్మనుంటే తల్లికి వందనం ఇంకొక సంవత్సరం కూడా ఇవ్వడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడు దానిని ఇదిగో వేస్తాను అదిగో వేస్తానంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇంకొక సంవత్సరం కూడా వేస్తాడనే దానికి కూడా నమ్మకం లేదు. అదేవిధంగా ఇప్పుడు సూపర్ సిక్స్లో ఉండే అనేక హామీలని ఈరోజు ఇచ్చే ఉద్దేశం లేకుండా ఇదిగో ఆ డేట్కి ఇస్తాను ఈ డేట్కి ఇస్తానంటూ వెనక్కి తీసుకుని వెళ్ళిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ నా వందనాలు. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేయర్గా మురళీధర్ గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, కస్తూరెడ్డి గారికి కార్యక్రమం ఏంటంటే, బాబు ఏంది మోసం అనేది, ఒకే ఒక పథకం తల్లికి వందనం ఇచ్చి మిగతా పథకాలన్నీ పక్కన పెట్టేసి అంతా మోసం చేసుకుంటూ ఆటోలు ఎక్కిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించాల్సిన విషయం ఇది. అంతకుముందు ఏంటంటే తల్లికి వందనం పెట్టి పిల్లలకి మోసం చేశాడు.
ఎంతమందినైనా కానండి ప్రతి ఒక్కరికి ఇస్తాను లేదు. ఏదైనా బైక్ స్కూటర్ కానుంటే వాళ్ళకి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనకేం చెప్పాడు ఏం చేశాడు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువన్నీ ఇంటింటికి పోయి ప్రతి విలేజ్ కి పోయి అందరినీ ఈ విధంగా చేశాడు అనే దానికి ఈ ప్రోగ్రాంలన్నీ మండల లెవెల్లో పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సమన్వయకర్త మరియు మన ఎమ్మెల్సీ సభ్యులైన వేరిక మురళన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా బాబు షూరిటీ కార్యక్రమాలలో ఆయన ముందు ఉంటాడని అందరికీ తెలిసిన విషయం. దీని గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాంటి మోసాలు చెప్పలేక, అబద్ధాలు ఆడలేక ఈరోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఆయన అబద్ధాలు మోసాలు చేయలేక ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ రకరకాల కారణాలు జరిగాయని చెప్పుకుంటూ ఉన్నారు ఈఎంలు కానీ. మనం ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి మన బాబు యొక్క మోసాలని అందరికీ వివరించాలని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ముందుగా మన కోఆపరేషన్ సభ్యులైనటువంటి వీరేంద్ర భాయ్ గారు మాట్లాడతారు. తిరుపతి జిల్లా వాకాడ్లోని బాలకృష్ణ సేవాక్షేత్రంలో గురువారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ జరిగిన కార్యక్రమంలో గూడూరు వైకాపా సమన్వయకర్త శాసనమండలి సభ్యులు మేరిగా మురళీధర్ పాల్గొన్నారు. ముఖ్యంగా దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి మురళీధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు. వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, వైస్ ఎంపీపీ వెంకటరమణయ్య, నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి, పి కోటేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ డి లోకేష్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు సుధాకర్ నాయుడు, వెంకటరత్నం, మాజీ ఎంపీపీ రమణమ్మ, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాధతో కార్యకర్తలు జరిగినటువంటి అన్యాయాన్ని తట్టుకోలేకుండా మరి ఎంతో మాట్లాడాలన్నట్టు కూడా సమయాభావంతో కొద్దిగానే మాట్లాడారు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారిది ధర్మపాలనగా లేదు. మరి గూడూరు కాన్స్టిట్యున్సీలో పోలీసులను అడ్డం పెట్టుకుని మేనిఫెస్టో చంద్రబాబు గారు ఇచ్చారు. దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం, తెలుగులో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఆలోచిస్తామనే విషయం మీద మరి మమ్మల్ని అందరినీ కార్యోన్ముఖం చేసి మేము ముందుకు పంపించడం జరిగింది. ఒక సిస్టమేటిక్ విధానంలో మరి ఆయన చంద్రబాబు గారి షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక యాప్ ఇచ్చారు. అది గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే 8 ఆప్షన్స్ వస్తాయి. అందులో తెలుగుదేశం మేనిఫెస్టోను కొడితే మొత్తం వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో బాండ్ల రూపంలో కూడా వస్తుంది. తర్వాత దీని విషయం మీద మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆన్ చేస్తే మనకు సవివరంగా ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా కూలంకుషంగా తెలుస్తాయని సందర్భంగా తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు వారు ఆదేశించిన విధంగా మరి ఆ యాప్ను మీ అందరి ముందు మేము ఉంచుతాం. తర్వాత నా ప్రసంగం ఉంటుందని నేను తెలియజేసుకుంటూ వేదిక మీద అంత పెద్దలు తెలియదు ఇచ్చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. తర్వాత పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి పెన్షన్ మేము 4,000 ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా అర్థం అవ్వాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇచ్చినటువంటి పెన్షన్లు 35 లక్షల మంది మాత్రమే రాష్ట్రం మొత్తం నిండా. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మీకు పెంచుతూ 2,250 రూపాయలు ఆ రకంగా పెంచుతూ 4 సంవత్సరాల్లో 3,000 రూపాయలు తీసుకెళ్తానని మీకు చెప్పారు. చెప్పిన ప్రకారం పెంచుకుంటూ పోయారు. ఎంత పెంచుకుంటూ పోయారు? 35 లక్షల నుంచి 65 లక్షల మంది పెన్షన్లు పెంచుకుంటూ పోయారు. అంటే డబల్ చేశారు. అదే ఈ రోజు 4,000 ఇస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు 65,000 నుంచి 7 లక్షల పెన్షన్లు కోత పెట్టేశారు. అవి ఇవి ఉన్నాయని చెప్పారు. ఇంకా కొర్రీలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక 5-6 లక్షల పెన్షన్ని తగ్గించే విధానం. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న అమౌంట్
మ్యాన్పులేట్ చేస్తూ మరి మేమేదో గొప్పగా ఇస్తున్నటువంటి వాతావరణం. పెద్దలు చెప్పారు, వికలాంగులు అల్లాడిపోతున్నారు ఈరోజు. ఎవరైనా పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఆ ప్రభుత్వ హాస్పిటల్లో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ అన్ని రద్దుపరుచుకొని ఉంటున్నారు. చాలా బాధేస్తా ఉంది. ఇదేనా ఒకటే మనం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మనసున్న మహారాజు. రాజశేఖర రెడ్డి గారికి సందర్భంగా వారి పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. ఒక పెద్ద ఆవిడ పెన్షన్కి వచ్చి క్యూలో నిలబడింది, ఎట్లా ఇమ్మంటారని అడిగితే నెల జరుగుతుంది. అదే ప్రియతమ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బేరే చేసుకున్నాం. మరి ఆయన నవరత్నాలంటూ 2019లో చెప్పడం జరిగింది. మరి పెద్దలు చెప్పినట్టుగా విపత్కర పరిస్థితి వచ్చింది, భయానక పరిస్థితి వచ్చింది, కరోనా పరిస్థితి. ఎక్కడైనా జంకారా? ఒక సంకల్ప బలంతో చెప్పిన మరి నవరత్నాలు 90% మొదటి సంవత్సరంలోనే ప్రజలకు అందించే గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు, యోధుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సంవత్సర కాలంలోనే ఇంత విపత్కర పరిస్థితి వస్తే అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 5 ఏళ్లు లాస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కుంకంలాగా మళ్ళీ ఎదురుస్తుండేవాడే తప్ప ఇంత బాధ్యతగా చేసే వాతావరణం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి సంవత్సర కాలంలో ఆయన ఇచ్చారు. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి తద్వారా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానేకాన్ని మోసం చేయడం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి విషయం. ఇకపోతే ఆనాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేస్తున్నారు, ఈ వాగ్దానాలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానేకం అంతా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది, మీరు ఒక వాగ్దానం చేయండి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి 50,000 రుణమాఫీ చేయమని చెప్పి అడిగారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అగ్రశ్రేణి వైఎస్ఆర్సీపీ నాయకులంతా. వాళ్ళకు ఒకే మాట చెప్పాడు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాను, పదవి కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అణగారిన వర్గాల కోసం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. చేయలేనటువంటి వాగ్దానం, నేను అమలు చేయలేనటువంటి వాగ్దానాన్ని ప్రజలకు చెప్పి వాళ్ళని మోసం చేసేటువంటి అలవాటు నాకు లేదు. ఆ విధంగా అబద్ధాలు చెప్పి వచ్చేటువంటి అధికారం కన్నా ఆ అధికారానికి దూరంగా ఉంటాను అని చెప్పినటువంటి గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. 2019లో ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు 2019లో. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అణగారిన వర్గాలకు, రైతాంగానికి చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇస్తానని చెప్పాడు. అది మహిళకు సంవత్సరానికి 18,500 రూపాయల లెక్కన చేయూత అనేటువంటి కార్యక్రమం ద్వారా 75,000 రూపాయలు తిరిగి కట్టలేనటువంటి డబ్బులను మీకు ఉచితంగా ఇచ్చి తద్వారా మీ ఆర్థిక జీవన పరిస్థితులు మెరుగుపరచమని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకొక దసరా అనేటువంటి కార్యక్రమం చేశాడు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద మహిళలు చేసినటువంటి బ్యాంకుల్లో చేసుకున్నటువంటి పొదుపు సంఘాల అప్పులన్నీ అసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలకు, వితంతువులకు, వికలాంగులకు 3,000 రూపాయలు పింఛన్ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా బిడ్డలు చదువుకునేదానికి, వాళ్లకు భరోసాగా ఉండేదానికి గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోదాదేవికి పలు రకాల పుష్పాలు, స్వర్ణ ఆభరణాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ అనంతరము డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు, విశేష అలంకరణ, భక్తుల భజన కార్యక్రమం వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
వెంకీ
కప్పులు తీసుకోండి, కప్పులు కదలాలా. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమంతుల వారికి అభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి పల్లకీ సేవ వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. जय श्री राम गाने गाने का बाबा ने मान गाने का తీసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.